రైతు సోదరులకు నమస్కారం అండి. నేను మీ ఆనంద్ అగ్రికేర్ ఆనంద్ మాట్లాడుతున్నా. సో మనం మన ఛానల్ అయితే ఇదైతే కొత్త వీడియో అండి. ఇక నుంచి మనం రెగ్యులర్ గా వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా క్లారిఫై చేయడానికి అయితే ముందుంటామండి. అదేవిధంగా మన లక్ష్యం వచ్చేసి రైతులకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావడం ఎలా అనేసి చెప్పడం అనేది జరుగుతుందండి. ఇంకోటి వచ్చేసి ఈ సంవత్సరం గాను మనకు గత సంవత్సరంలో ఏ సీడ్ అయితే అధిక దిగుబడి వచ్చిందో ఆ సీడ్ గురించి అయితే మాట్లాడుకుందామండి. కాటన్లో అయితే రాశి షిఫ్ట్ అండి. రాశి సీడ్స్ వారి రాశి షిఫ్ట్ బ్రహ్మాండమైన దిగుబడి రావడం జరిగిందండి. ఇది హైబ్రిడ్ సీడ్ అండి. అదేవిధంగా పచ్చదోమని సమర్థవంతంగా తట్టుకునే శక్తి ఉంటుందండి. అండ్ అదేవిధంగా ఎకరానికి వచ్చేసి దగ్గర 14 నుంచి 17 క్వింటాలు బ్రహ్మాండమైన దిగుబడి రావడం జరుగుతుందండి. అండ్ మంచి కాయతోని ఏపుగా పెరుగుతుంది మొక్కలైతే. ఇక టాప్ 2 సీడ్ వచ్చేసి మనకు యుఎస్ అగ్రిసీడ్ వారి యుఎస్ 7067 అయితే బ్రహ్మాండమైన దిగుబడితో 150 నుంచి 170 రోజుల్లోనే క్రాప్ సెట్టింగ్ అయితే అవుతుందండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు పచ్చదోమను సమర్థవంతంగా అయితే తట్టుకుంటుందండి. అండ్ మంచి కాయ సైజ్ అయితే బ్రహ్మాండమైన కాయ సైజ్ వస్తుందండి. ఇక అలానే పూతకు రావడం, పెద్ద కాయలు రావడం, అదేవిధంగా రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇక దిగుబడి విషయానికి వచ్చేసరికి దగ్గర మీకు 14 నుంచి 17 క్వింటాల దాకా దిగుబడి వస్తుందండి. అదేవిధంగా మీకు వర్షాధారానికి పండించే రైతు అయితే 9 నుంచి 12 క్వింటాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా రాశి షిఫ్ట్ కూడా మీకు సేమ్ అలానే అండి. 9 నుంచి 13 లేదా 12 క్వింటాలు రావడం జరుగుతుంది వర్షాధారాన్ని పండిస్తే. ఒకవేళ మీకు బోర్ వాటర్ తోని పండించుకున్న రైతు అయితే మీరు అధిక దిగుబడి పండించి మంచి లాభాలను అయితే పొందగలుగుతారండి. అదేవిధంగా రైతు సోదరులు సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకు షేర్ చేస్తారనేసి అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్. మరో వీడియోతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.